वासुदेवाय धन्वन्तरे अमृत कलश हस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णुवे नमः। ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, ఇండైజెషను ఏ పేరు పెట్టినా కానీ ఇంచుమించుగా ఈ మూడు కూడా ఒకదానికి సంబంధించినటువంటినండి. ఒకదానిలో మొక్కలు ఇవన్నీ కూడా. అజీర్తి సమస్య, తిన్నది తొందరగా అరగకపోవడం, పులు తెరుపులు రావడం, ఛాతీలో మంటగా ఉండడం, సరిగ్గా సక్రమంగా జీర్ణ ప్రక్రియ లేనప్పుడు వాళ్ళకి మల విసర్జన కూడా సరైనటువంటి సమయంలో జరగకపోవడం, ఇవన్నీ కారణాలు ఎలా అవుతున్నాయంటే అండి, కొంచెం విపరీతమైనటువంటి ఉరుకులు పరుగులు జీవితాల్లో ఏ సమయానికి తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అని మన చేతిలో లేకుండానే పోతున్నాయండి ఆటోమేటిక్గా. వాళ్ళ చేతుల్లోకి ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో వాటి చేతుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం, కానీ మన చేతుల్లోకి అవి రావు. అంచేత ఆరోగ్యం కొంచెం కుదురుబాటుగా ఉండడానికి ఇబ్బంది కలిగే విషయాల కింద ఉన్నాయండి. దానికి మేమేం చేస్తున్నామంటే ఆహార విహార నియమాలు చెప్తున్నాం. ముందు ఈ పైన చెప్పినటువంటి 4 రకాల కారణాలతో వచ్చేది ఏదైనా సరే, అంటే అప్ టు కాన్స్టిపేషను, మలబద్ధకం వరకు కూడా, అజీర్తి సమస్య, గ్యాస్ట్రిక్ సమస్య, జీర్ణం కానటువంటి ఇబ్బంది, ఛాతీలో మంట రావడం, నిద్రలో ఛాతీలో ఒక్కొక్క సందర్భాల్లో కొంచెం చిన్న నొప్పి అనిపించి తురుక్కుపడి లెగడం, ఇదేదో పెద్ద ప్రమాదానికి దారితీస్తుందేమో అని అనుకోవడం, ఇటువంటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు ఉన్నాయండి. సింపుల్ రెమెడీస్లోనే మీ ద్వారా కొన్ని జరుగుతాయి, మేము ఇచ్చే ఔషధాలతోటి పూర్తిగా మటుమాయం అయిపోతాయండి. అంచేత సంప్రదించగలరు, వినియోగించగలరు, ఈ రకమైన ఇబ్బందుల నుంచి బయటపడగలరు. నమస్కారం.